స్త్రీ సూక్తులు సుభాషితాలు వల్లించడంలో పచ్చ మీడియా తర్వాతే ఎవరైనా. గురువింద గింజ తన నలుపు తెలియదన్నట్లు ఆ మీడియా వ్యవహరిస్తుంది. చీకటి శక్తులను ప్రోత్సహించే ఈ మీడియా తన తప్పులను తాను తెలుసుకోలేదు. అందరూ శ్రీ వైష్ణవులే, బుట్టలేని చేపలు మాయమైనట్లు, చెప్పేవి శ్రీరంగ నీతులు, దూరేవి దొమ్మరి గుడిసెలు అన్నట్లుగా వీరి వ్యవహారం ఉంటుంది. ఇటీవల ఈనాడు పత్రికలో ప్రజలకు దూరమై అవినీతికి దగ్గరై అన్న శీర్షికతో ఓ సంపాదకీయం వెలువడింది. ఆ సంపాదకీయం సారాంశం ఏమిటంటే, ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు అత్యున్నత నైతిక ప్రమాణాలను పాటిస్తూ విధి నిర్వహణలో నీతిగా నిజాయితీగా ఉండాలి. ఇది అక్షర సత్యం, ఇందులో భిన్నాభిప్రాయానికి తావే లేదు. కానీ పాపిష్టి డబ్బుతో మీడియా సంస్థలు ఏర్పాటు చేసి ప్రజలకు నీతి బోధనలు చేసే మీడియా అధికారులకు ఎటువంటి నైతిక ప్రమాణాలు చెప్పగలదు? ఈ మీడియా పెద్దలకు ఎటువంటి నైతిక ప్రమాణాలు అవసరం లేదా? తమ వ్యాపారాన్ని నిర్వహించే క్రమంలో బ్లాక్ మెయిలింగ్కు పాల్పడవచ్చా? అమాయక ప్రజలను అధికార యంత్రాంగాన్ని బెదిరించవచ్చా? ఇప్పుడు మీడియా సంస్థలు వాటి సిబ్బంది చేస్తున్న పని ఇదే. అలాగే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు నాయకత్వం వహించే రాజకీయ నాయకులు నిజాయితీగా ఉన్నారా? నైతికత పాటిస్తున్నారా? నైతికత లేని చంద్రబాబు వంటి ముఖ్యమంత్రి సీమెన్స్ స్కిల్ కుంభకోణంలో పీకల్లో దాకా మునిగిపోయి ఉంటే ఆయన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులకు ఏ విధంగా నైతికత బోధించగలడు? అలాగే పాపిష్టి సొమ్ముతో తెగబలిసిన మీడియా సంస్థలు నైతికత రాజకీయ నాయకులకు బోధించే స్థాయిలో ఉన్నాయా? ఎన్ని విమర్శలనైనా మౌనంగా భరించే ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను మీడియా దాడికి తేలిగ్గా దొరికిపోతున్నారు. ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు రాజకీయంగా తటస్థంగా ఉండే పరిస్థితులు అసలు దేశంలో ఉన్నాయా? 2 తెలుగు రాష్ట్రాల్లో భూతద్దం వేసినా అటువంటి పరిస్థితులు లేవన్న విషయం ప్రజలకు బాగా తెలుసు. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఒక పక్క నవ్వొస్తుంది, మరో పక్క బాధ కలుగుతుంది. ఐఐటి మద్రాసులో పూర్తి చేసిన మా అమ్మాయి ఐఏఎస్కు ప్రిపేర్ అవ్వాలని నేను కోరితే, నో డాడీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ థర్డ్ రేట్ పాలిటీషియన్స్, వారి ముందు 2 చేతులు కట్టుకొని నిలబడను అని స్పష్టంగా చెప్పి ఐఐఎం కలకట్టాలో జాయిన్ అయింది. అక్కడ గోల్డ్ మెడల్ కూడా సంపాదించుకుంది. ఇది అప్రస్తుతం అనుకోండి, కానీ నేను పరిస్థితి ఐఏఎస్ల పరిస్థితి చెప్తున్నాను. ఐఏఎస్ల పరిస్థితి చూస్తే మా అమ్మాయి నాకంటే ముందుగా ఇటువంటి పరిస్థితులను పసిగట్టిందని అనుకుంటున్నాను. షీఈ్ ఎనీవే లక్కీ బై నాట్ జాయినింగ్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. ఐఏఎస్లో అధిక అవినీతి గురించి మాట్లాడేవారు రాజకీయ నాయకుల అవినీతి గురించి ఎందుకో మాట్లాడట్లేదు. అలాగ మాట్లాడితేనే అసలు వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా కూటమి ప్రభుత్వంలో ఉన్న పవన్ కళ్యాణ్ గారు అప్పట్లో రాజకీయ నాయకుల అవినీతి గురించి, ముఖ్యంగా లోకేష్ అవినీతి గురించి 2018 డిసెంబర్ 3వ తారీఖున ఏం చెప్పారో వినండి. లోకేష్ ఉన్నారు, ప్రతి నియోజకవర్గంలో 1000 కోట్ల అవినీతి ఉంది. మనం వచ్చిన పేపర్స్ కూడా పంపించాను. మరి ప్రూఫ్లు పోస్ట్ చేసేటప్పుడు దాని స్పందన ఉండదు. మా అబ్బాయి అవినీతి ఎక్కడ చేశాడు ముఖ్యమంత్రి గారు మాట్లాడతారు. పాప లోకేష్ గారు ఎంత అమాయకుడు అంటే, ఎన్నమంది నోట్లో పెడితే మింగలేడు, నోట్లో ఏలు పెడితే కొరకలేడు. కానీ ఇసుక ర్యాంపులు మొత్తం మింగేశాడు. మట్టి మాఫియా దోచేశారు, మట్టి మాఫియా మొత్తం నడిపిస్తున్నారు. ఈ పిల్లల కరప్షన్ మీ దృష్టికి వచ్చిందో లేదో తెలియదు. మీ అబ్బాయి కరప్షన్, లోకేష్ గారి కరప్షన్. ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీకు ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? మీ హెరిటేజ్ మిల్క్ ఫ్యాక్టరీ నుంచి అయితే డబ్బులు తీయట్లేదు కదా, మీ ఆస్తులు ఖర్చు పెట్టుకోవట్లేదు కదా, మరి ఎక్కడి నుంచి వస్తున్నాయి డబ్బులు? టంగుటూరి ప్రకాశం పంతులు గారి ఆత్మ ఘోషిస్తూ మీరు చేసే పనులు చూస్తుంటాయి. ఎన్టీ రామారావు గారి ఆత్మ పట్టే క్షోభ మామూలు క్షోభ కాదు మీరు చేసేవాటి. నేను అవన్నీ మర్చిపోయి ఎంతో కొంత మేలు చేస్తారంటే ఈ రోజున స్వయంగా మీ అబ్బాయి చేస్తున్న కరప్షన్ మీకు తెలుసా లేదా? ఒకవేళ మీరు తెలిసి చేయిస్తున్నారా, అది మీ విగ్రహంగా వదిలేస్తున్నారు. అది వాస్తవ పరిస్థితి అది. కానీ రాజకీయ నాయకుల అవినీతి గురించి మీడియా ప్రస్తావించకుండా కేవలము ఐఏఎస్ వారికి శ్రీ సూక్తులు వల్లిస్తుంటారు. శ్రీ సూక్తులు చెప్పడంలో మీడియా పెద్దలు మాత్రం మొదటి పంక్తుల్లోనే ఉంటారు. అది అలా ఉంచితే అధికారుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడం ఉండాలని సంపాదకుల వారు భావించడం పొరపాటే అవుతుంది. ఆంధ్రాలో కూటమి ప్రభుత్వం కొందరు ఐఏఎస్ ఐపీఎస్ అధికారులతో ప్రవర్తిస్తున్న తీరు చూస్తుంటే ఒక పక్క నవ్వొస్తుంది, మరో పక్క బాధ కలుగుతుంది.
ఐఐటి మద్రాసు పూర్తి చేసిన మా అమ్మాయి ఐఏఎస్కు ప్రిపేర్ కావాలని నేను కోరితే, నో డాడీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ ఆర్డర్స్ ఫ్రమ్ థర్డ్ రేట్ పాలిటీషియన్స్, వారి ముందు నేను చేతులు కట్టుకొని నిలబడను అని స్పష్టంగా చెప్పి ఐఐఎం కలకట్టాలో చేరింది. గోల్డ్ మెడల్ సంపాదించుకుని విదేశాల్లో స్థిరపడింది. ఇప్పుడు ఏపీలో ఐఏఎస్ ఐపీఎస్ల పరిస్థితి చూస్తే మా అమ్మాయి నాకంటే ముందుగా ఇటువంటి పరిస్థితిని పసిగట్టిందని అనుకుంటున్నాను. షీ ఈజ్ ఇన్ ఏ వే లక్కీ. అది అలా ఉంచితే అధికారుల్లో పారదర్శకత, జవాబుదారీతనం, ప్రజలతో మర్యాదగా ప్రవర్తించడం ఉండాలని సంపాదకుల వారు సెలవిచ్చారు. సంపాదకుల వారు ఏమి చెబితిరి అని వారిని అభినందించాల్సిందే. కానీ ప్రజలను బెదిరించే, తోకలు కత్తిరిస్తాననే మాటలు మాట్లాడే ముఖ్యమంత్రులకు కూడా ఇటువంటి సుభాషితాలు చెబితే మీడియా పెద్దలు బాగుంటుంది. జగన్ హయాంలో ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు చట్టాలు, రాజ్యాంగ నిబంధనలను కాలదన్నారట. ఏపీలో పనిచేసిన అధికారులందరూ గతంలో ఉన్నత స్థానాలకు ఎదిగారట. కానీ ఇక్కడి ఐఏఎస్లను నేడు ఢిల్లీ చులకనగా చూస్తున్నారని సీఎం చంద్రబాబు తాజాగా వ్యాఖ్యానించారు. చంద్రబాబు హయాంలో పనిచేసిన అధికారులకు లాబియింగ్ ద్వారా ఉన్నత పదవులు లభించి ఉండవచ్చు. అంత మాత్రాన వారికి వృత్తి నిబద్ధత, నిష్పాక్షికత ఉన్నట్లు భావించడం పొరపాటే అవుతుంది. అలాగే ఎన్టీ రామారావు హయాంలో యుగంధర్ అనే ఐఏఎస్ అధికారి చాలా అవుట్స్టాండింగ్ అధికారి. ఆయనకు విజయవాడలో ఏం జరిగిందో ప్రజలకు తెలుసు. దాని మీద అనేక అనుమానాలు ఉన్నాయి. దాని వెనక ఎవరెవరు వ్యక్తులు ఉన్నట్టు ప్రజలు అనేక వదంతులు, రూమర్స్ అన్నీ ఉన్నాయి. మనం ఏం చేయలేము. అంటే నిష్పాక్షికంగా ఉండే అధికారులను ప్రశాంతంగా బతకనేస్తారని కూడా లేదండి మన రాజకీయ నాయకులు. అంత పరిస్థితి అంత దిగజారిపోయింది. కానీ వాళ్ళే స్త్రీ సూక్తులు వల్లిస్తారు. వాళ్ళకు సపోర్ట్ చేసే మీడియానే స్త్రీ సూక్తులు వల్లిస్తుంది. అది మన దురదృష్టం. తాజాగా వెన్నెముకలేని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆస్కీ పదవి కట్టబెట్టారు. న్యాయ వ్యవస్థలో అనేక మంది చంద్రబాబు లాబియింగ్ ద్వారా కీలక పదవులు దక్కాయి. వారు రాగద్వేషాలకు అతీతంగా ఎంత మేరకు వ్యవహరించారో ప్రజలకు బాగా తెలుసు. ఈ విషయం మీడియా పెద్దలు చెప్పాలి. రామోజీరావు, చంద్రబాబు భాగవతాలనే విచారణ జరిపిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులను బ్లాక్మెయిలింగ్కు మీడియా సాధనంగా వినియోగించుకోవడం కొందరికే తెలుసు, అందరికీ తెలియదు. ఈ సంపాదక మహాశయుల అంచనా ప్రకారం వైకాపా హయాంలో అవినీతిపై లోతుగా దర్యాప్తు చేస్తే ఎంతమంది అధికారులు కటకటాల్లోకి వెళ్తారో తెలియదట. నిబంధనలకు అతీతంగా ఏమైనా చేయమని ప్రభుత్వ నేతలు అడిగితే అదేం కుదరదని నిష్కర్షగా చెప్పగలిగిన ఐఏఎస్లు గతంలో ఉండేవారట. రాజ్యాంగానికి, చట్టాలకు విధేయంగా ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు చురుగ్గా వ్యవహరించేవారట. ఇంకా ఇటువంటి అధికారులు ఉన్నందువల్లనే చంద్రబాబు ప్రభుత్వం వారికి బాధ్యతలు ఇవ్వకుండా ఉదయం నుంచి సాయంత్రం వరకు డీజీపీ ఆఫీసులో గోల్డ్ గిల్లుకున్నామని ఆదేశాలు జారీ చేసిందని భావించాల్సి ఉంటుంది. దానితో వారిలో అంటే నిజానికి వీళ్ళందరూ చంద్రబాబుకు జోహుకుమంటే ఇప్పటికే వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చి వాళ్ళని అంటే ఇక వాళ్ళకి అన్ని రకాల సౌకర్యాలు కుదిర్చేవారు. అయితే వాళ్ళు చంద్రబాబు తన మాట వినరేమోనని తన దారికి తెచ్చుకోవడానికి వారి మీద మైండ్ గేమ్ ఆడుతున్నాడు చంద్రబాబు ప్రభుత్వం. దానితో వారిలో చాలామంది సెలవులో వెళ్ళిపోయారు. మీడియా సహాయంతో నిబద్ధత కలిగిన అధికారులను బ్లాక్మెయిల్ చేయాలని కూటమి ప్రభుత్వం చూస్తున్నది. అటువంటి ప్రభుత్వ పెద్దలకు శ్రీసూక్తులు వల్లించే శక్తులే సమాజంలో కొరవడటం మన తెలుగు జాతి చేసుకున్న దురదృష్టం. నాకు చాలా బాగా గుర్తు, 2004లో రాజశేఖర రెడ్డి అధికారంలోకి రాగానే ఈ చంద్రబాబు ప్రభుత్వం చేసిన భాగవతాలన్నీ ఈ అధికారులు రాజశేఖర రెడ్డికి విన్నవిస్తారన్న భయంతో సిరీస్ ఆఫ్ ఆర్టికల్స్ బ్లాక్మెయిలింగ్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లను ఈనాడు పత్రిక మొదటి పేజీలో ప్రచురించారు. అదే వారసత్వంలో రామోజీరావు గారు కాలధర్మం చెందిన ఆయన కుమారుడి నేతృత్వంలో కూడా ఈనాడు పత్రిక అదే వరవడిని కొనసాగిస్తుంది. ఇది తెలుగు ప్రజలు చేసుకున్న దురదృష్టమని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను.